కర్మాలు, ఇతరత్ర క్రియల ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అనే దృక్పథంతో మానవుడు చాలా ప్రయత్నాలు చేశాడు, నేటికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బైబిల్ ఏమో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనుషుల నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానమని చెప్తుంది. ఏ నీతి క్రియలు కూడా దేవుడి యొద్దకు నిన్ను చేర్చవు. ఏ నీతి క్రియల ద్వారా కూడా, ఏ క్రియల ద్వారా కూడా నువ్వు రక్షించబడలేదు. కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తి మాత్రము సత్క్రియలు చేయాలని బైబిల్ మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనందరము ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలను చేయుట కొరకై రక్షించబడ్డామని బైబిల్ మాట్లాడుతుంది. ఏ క్రియలు మనల్ని దేవుని యొద్దకు చేర్చలేవు. కానీ ఆ కర్మ మార్గం ద్వారా, ఆ క్రియల మార్గం ద్వారా దేవుని యొద్దకు చేరాలని మానవుడు చేసిన ప్రయత్నం నేటికి కూడా అది కొనసాగుతూనే ఉంది. కానీ వారు దేవుణ్ణి కలుసుకున్నారా అంటే కలుసుకోలేకపోయారు. రెండవదిగా, ప్రజలు దేవుణ్ణి కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రెండవ మార్గం, దాన్నే జ్ఞాన మార్గం. దాని కొరకే మధ్యవర్తులుగా ఉండే బాబాలు కావాలి, దేవుళ్ళు అనబడిన వాళ్ళు కావాలి, ఇంకా రకరకాలైన వాళ్ళు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. గురువుల ద్వారా దేవుడి యొద్దకు చేరాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి చేరడం కొరకు ఈ లోకంలో శరీరంలో ఉన్న ఒక మానవులుగా ఉన్న వాళ్ళు, మోసగాళ్ళు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు, గురువులుగా బాబాలుగా ఉన్నారో వారిని ఆశ్రయించి వాళ్ళు దేవుణ్ణి కలుసుకోవాలని ప్రయత్నం చేసుకున్న ఆ దినాల్లో ఇక చాలా మంది ఏమైపోయారంటే నేనే దేవుణ్ణి స్టార్ట్ అయ్యారు. చాలా విచిత్రమైన ఒక గొప్ప విషయం చెప్పన, మానవుడు దేవుణ్ణి పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంటే, మానవుడు దేవుడిగా చలాయించాలని, మానవుడు దేవుడిగా కనబడాలని ప్రయత్నం చేసుకున్న దినాల్లో దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాన్నే క్రిస్మస్ అని పిలుస్తున్నాం. హల్లెలూయా! ఎంత విచిత్రం కదా! ఇది మనుషులకు అర్థం కావాలి. ప్రతి మానవుడు దేవుడిగా ఉండాలని, దేవునిగా పిలిపించుకోవాలని, దేవునిగా కనబరుచుకోవాలని, దేవుణ్ణి చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్న దినాల్లో దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అవరోహణమయ్యాడు, పైనుండి కిందికి వచ్చాడు. కాబట్టి ఈ గురువుల మార్గంలో కూడా, ఈ జ్ఞాన మార్గంలో కూడా వాళ్ళ ప్రయత్నం ఏమాత్రం సఫలీకృతం కానప్పుడు ఇక మూడో మార్గంలో ప్రయత్నం చేశారు. దాన్నే భక్తి మార్గం అంటారు. అది ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. కర్మ మార్గంలో వారు దేవుణ్ణి కలుసుకోలేకపోయినప్పుడు, జ్ఞాన మార్గంలో వారు దేవుణ్ణి కలుసుకోలేకపోయినప్పుడు భక్తి మార్గంలో కలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. అదే గుడులు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి చేరుకోవాలన్న ఒక తృష్ణ, ఒక కోరిక, ఒక ఆశ. దాన్నే భక్తి మార్గం అని పిలుస్తాం. ఈ భక్తి మార్గంలో జరిగిందా అంటే అది కూడా నెరవేరినట్టుగా ఎక్కడ కనబడలే. నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి నువ్వు ఇంకా 1,00,000 మార్గాలు వెతికినా అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? మానవుడు పరిమితుడు, దేవుడు అపరిమితుడు.